భువనగిరి సభ. భువనగిరి సభ గురించి తెలుసుకుందాం. తెలంగాణ మూమెంట్లో భాగంగా 1997 మార్చి 8, 9 తేదీలలో భువనగిరి సభ అనేది జరిగింది. ఎక్కడ జరిగింది అంటే భువనగిరిలోనే సభ అనేది నిర్వహించారు. ఈ సదస్సు ప్రాంగణానికి, భువనగిరి సభ ప్రాంగణానికి నిజాం వ్యతిరేక పోరాటాల అమరవీరుల ప్రాంగణంగా నామకరణం చేశారు. ఏమని? నిజాం వ్యతిరేక పోరాటాల అమరవీరుల ప్రాంగణంగా నామకరణం చేశారు. దగాపడ్డ తెలంగాణగా భువనగిరి సభకు నామకరణం చేశారు. దగాపడ్డ తెలంగాణగా ఏ సభకు నామకరణం చేశారని రీసెంట్గా క్వశ్చన్ అడిగారు. భువనగిరి సభకు దగాపడ్డ తెలంగాణగా నామకరణం చేశారు. భువనగిరి సభను ఎవరు ప్రారంభించారు అంటే భువనగిరి సభను కాళోజీ నారాయణరావు గారు ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? కాళోజీ నారాయణరావు గారు ప్రారంభించారు. మరి భువనగిరి సమావేశానికి ఎంతమంది హాజరయ్యారంటే సుమారుగా 40,000 మంది హాజరయ్యారు. ఎంతమంది? సుమారుగా 40,000 మంది హాజరయ్యారు. ఈ భువనగిరి సభ అనేది తెలంగాణ వాదులకు ఒక నూతన ఉత్సాహాన్ని అందించింది. సుమారుగా 40,000 మంది హాజరయ్యారు. భువనగిరి సభ అనేది ఒక నూతన ఉత్సాహాన్ని అందించింది తెలంగాణ వాదులకు. భువనగిరి సభలో మేధావులు ప్రసంగించిన అంశాల గురించి తెలుసుకుందాం. వివిధ అంశాలపై మేధావులు మాట్లాడారు. విద్య, వైద్య రంగం గురించి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు విద్య, వైద్య రంగం గురించి ప్రసంగించారన్నమాట. తెలంగాణ వనరులు, పారిశ్రామిక కాలుష్యం గురించి ఎవరు మాట్లాడారు అంటే కేశవరావు జాదవ్ సార్. పారిశ్రామిక కాలుష్యం, తెలంగాణ వనరుల గురించి కేశవరావు జాదవ్ సార్ మాట్లాడారు. వలసీకరణ, ఉద్యోగాల గురించి ప్రొఫెసర్ శ్రీనివాస్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం అవగాహన గురించి ఎవరు ప్రసంగించారు అంటే గద్దర్ వెంకటేశ్వర్లు ప్రసంగించారు. భాషా, సంస్కృతి, మీడియా గురించి ఎవరు ప్రసంగించారు అంటే నందిని సిద్ధారెడ్డి. భాషా, సంస్కృతి, మీడియా గురించి నందిని సిద్ధారెడ్డి గారు ప్రసంగించారు. అండ్ సాంఘిక సంక్షేమ రంగం గురించి ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు ప్రసంగించారు. సాంఘిక సంక్షేమ రంగం గురించి ప్రొఫెసర్ గంటా చక్రపాణి మాట్లాడారు. రిజర్వేషన్లు, వర్గీకరణ గురించి డాక్టర్ మత్తయ్య ప్రసంగించారు. రిజర్వేషన్లు, వర్గీకరణ గురించి. అండ్ ఆదివాసీ సమస్యలు, వీటి గురించి మాట్లాడింది ఎవరు అంటే ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు. ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు ప్రసంగించారు ఆదివాసీ సమస్యల గురించి. భువనగిరి సమావేశంలోనే బహుజన రిపబ్లిక్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కేజీ సత్యమూర్తి గారు తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేశాడు. భువనగిరి సభలో తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేసింది ఎవరు అంటే కేజీ సత్యమూర్తి గారు. బహుజన రిపబ్లిక్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కేజీ సత్యమూర్తి గారు తెలంగాణ రాష్ట్రాన్ని భువనగిరి సభలో డిమాండ్ చేశారు. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. భువనగిరి సభకు ఏమని నామకరణం చేశారు? ఇంకో క్వశ్చన్ చూద్దాం. భువనగిరి సభలో తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేసిన వారు ఎవరు? క్వశ్చన్స్కి కామెంట్ సెక్షన్స్లో ఆన్సర్ ఇవ్వండి. థ్యాంక్ యూ. మరొకసారి చూడండి. భువనగిరి సభ గురించి మార్చి 8, 9 తేదీల్లో జరిగింది. 1997 మార్చి 8, 9 తేదీల్లో జరిగింది. ఎక్కడ జరిగింది? భువనగిరిలో జరిగింది. ప్రాంగణానికి ఏమని నామకరణం చేశారు? నిజాం వ్యతిరేక పోరాటాల అమరవీరుల ప్రాంగణంగా నామకరణం చేశారు ప్రాంగణానికి.
సభకు ఏమని నామకరణం చేశారు? దగాపడ్డ తెలంగాణగా నామకరణం చేశారు. సభకు ఎంతమంది హాజరయ్యారు అంటే సుమారుగా 40,000 మంది హాజరయ్యారు. మేధావులు ప్రసంగించిన అంశాల గురించి ఒకసారి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఏ ఏ అంశాలపై ఎవరు మాట్లాడారు అనే క్వశ్చన్ అనేది రావచ్చు. బహుజన రిపబ్లిక్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కేజీ సత్యమూర్తి గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడ డిమాండ్ చేశారు అంటే భువనగిరి సభలో డిమాండ్ చేశారు.